థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఈ చక్రాస్ని యాక్టివేట్ చేయాలి అంటే మీ టైం టేబుల్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ఉండాలి. ప్రాపర్ అంటే ఈరోజు 9 o'clockకి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అంటే రేపు 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎల్లుండి 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలి. తర్వాత అలాగే ఎవ్రీ వీక్ చూసుకున్నా, ఎవ్రీ మంత్ చూసుకున్నా మీ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనేది అదే టైంలో ఉండాలన్నమాట. అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, సర్కేడియన్ రిథమ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ 4 o'clock లేచి మనం కంటిన్యూస్గా ఒక 1 week 10 days మార్నింగ్ 4 o'clockకే లేస్తే ఆ 10 days తర్వాత మనం అలారం పెట్టుకోకపోయినా కూడా మనం మార్నింగ్ 4 o'clock లేస్తాం. అలా మన బాడీ అనేది మనం ఎలా సెట్ చేస్తే, మనం ఎలా కంట్రోల్ చేస్తామో దానికి ట్యూన్ అయిపోతుంది. అలా మన సర్కేడియన్ రిథమ్ అందరిలో ఉంటుందన్నమాట. ఆ సర్కేడియన్ రిథమ్ని కూడా మనం యాక్టివేట్ చేయగలగాలి. సో చదివేటప్పుడు మీ టైం టేబుల్లో నేను ఇప్పుడు 2 hours ఇది చదవాలి, 2 hours బిట్స్ చేయాలి, 1 hour ఆన్సర్ రైటింగ్ చేయాలి, ఇలా అనుకున్నప్పుడు 2 o'clock నేను ఇది చేయాలి, 2:30కి బిట్స్ చేయాలి అంటే రోజు అదే చేయండి. దేర్ షుడ్ నాట్ బీ ఎనీ ర్యాండమ్నెస్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఆ టైం టేబుల్ అనేది ప్రాపర్గా ఉండాలి.